అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుష్ప తగ్గేదేలే. ఏ స్థాయిలో అయితే ఒక మానియాని క్రియేట్ చేసిందో, ప్రపంచంలోని కొన్ని రికార్డులని కైవసం చేసుకుందో, భారతదేశ వ్యాప్తంగా ఎప్పుడు కూడా తెలుగు సినిమా కానివ్వండి, భారతదేశంలో ఏ సినిమా కూడా సాధించిన కొన్ని రికార్డ్స్ని కైవసం చేసుకుందో, అదే స్థాయిలో ఈరోజు కూడా ఒక హై డ్రామా చోటు చేసుకుంది. అల్లు అర్జున్ అరెస్ట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ఒక హై డ్రామా చోటు చేసుకుంది. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయినటువంటి హై డ్రామా సాయంత్రానికల్లా ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఈ క్షణానికి ఇప్పటికైతే బెయిల్ వచ్చింది. ఆయన మరి కాసేపట్లోనే బయటకు విడుదల కాబోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా ఈ హై డ్రామా చోటు చేసుకుంది. మీరు గమనిస్తే కొన్ని గంటల వ్యవధిలోనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించింది. పుష్ప సినిమా అయితే ఏ రకంగా సస్పెన్స్ల మీద సస్పెన్స్లు వచ్చి ఒక ఉత్కంఠభరితమైనటువంటి నరాలు తెగ ఉత్కంఠ అయితే ఆ సినిమాలో నెలకొందో, అటువంటి సస్పెన్స్ కొన్ని గంటల వ్యవధిలోనే అనేక పరిణామాలు చోటు చేసుకునే కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా ఆయనని చెంచల్ కూడా జైలు గేట్ లోపల పంపించాయి. ఇంకొన్ని క్షణాలైతే కనుక హైకోర్టు తనకు సంబంధించిన విషయంలో మధ్యంతర బెయిల్ కనుక ఇవ్వకపోయి ఉంటే సంఖ్యలు కూడా లెక్క పెట్టేవారు, అక్కడికి వెళ్ళి ఊసలు లెక్క పెట్టేవాడు. అయితే ఈ పరిణామం ఎట్లా జరిగింది, ఉదయం నుంచి కూడా మినిట్ టు మినిట్ ప్రతి విషయాన్ని కూడా ఒకసారి మనం క్లుప్తంగా చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. డిసెంబర్ 4న ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట కారణంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట కారణంగా రేవతి అని ఒక మహిళ మరణించింది. మరోవైపుగా శ్రీతేజ అని ఒక బాలుడు కొంత ఇప్పటికి కూడా అనారోగ్య పాలైపోయి అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. ఇక ఈరోజు ఉదయం ఏం జరిగిందని చూస్తే కనుక డిసెంబర్ 13 11 గంటల 45 నిమిషాలకి ముందుగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసాన్ని చేరుకున్నారు. ఆ తర్వాత వెంటనే 12 గంటల సమయానికి అరెస్ట్ చేస్తున్నామని అల్లు అర్జున్ని పోలీసులు తెలిపేశారు. ఆ తర్వాత మరికొద్ది సమయంలోనే, కేవలం 15 నిమిషాల సమయంలోనే అల్లు అర్జున్ని పోలీసు అరెస్ట్ చేశారు. ఇక ఇలా చూసుకుంటూ పోతే 12 గంటల 20 నిమిషాలు, కేవలం 5 నిమిషాల్లోనే అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి నుంచి పోలీసులు ఆయన్ని పోలీసు వాళ్ళను తరలించారు. ఇక 1 గంట సమయానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ని తీసుకువెళ్లారు. 1 గంట 15 నిమిషాలకి అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. ఇక ఆ తర్వాత 1 గంట 15 నిమిషాలు రెడీ అయినటువంటి అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి భారీగా అక్కడ బన్నీ అభిమానులు చేరుకున్నారు. వెంటనే హైకోర్టులో కూడా అదే సమయంలో లంచ్ మోషన్ క్వాష్ పిటిషన్ కూడా దాఖలైంది. ఆయనని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున డైరెక్టర్ నిర్మాతలు అక్కడ చేరుకున్నారు. 2 గంటల సమయానికి 2 గంటల 5 నిమిషాలకి పోలీసులు వాహనాలు సిద్ధం చేశారు. వెంటనే 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంత సంఘటన చోటు చేసుకుంది. 2 గంటల 5 నిమిషాలకి పోలీసు వాహనం సిద్ధం చేసి గాంధీ ఆసుపత్రి తరలించారు. 5 నిమిషాల్లోనే 2 గంటల 10 నిమిషాల కల్లా గాంధీ ఆసుపత్రి చేరుకున్నారు అల్లు అర్జున్. 2 గంటల 35 నిమిషాల్లో ఆయన వైద్యులు చేసిన పరీక్షలు నిర్వహించుకొని బయటకు వచ్చేసారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిపోయాయి. 3 గంటల 15 నిమిషాలకి హైకోర్టులో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళిపోయారు. హైకోర్టులో కోర్టు అక్కడ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి తీసుకువెళ్లారు. 3 గంటల 20 నిమిషాల కల్లా నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ని హాజరుపరిచారు పోలీసులు. ఇదంతా చూడండి 5 నిమిషాలు 10 నిమిషాల్లో జరిగింది. 3 గంటల 30 నిమిషాల కల్లా అల్లు అర్జున్ పిటిషన్ పైన కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇక 4 గంటల కల్లా అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ ప్రారంభమైపోయింది. ఇక 5 గంటల 10 నిమిషాల కల్లా అల్లు అర్జున్ని అక్కడ రిమాండ్కి తరలిస్తూ చెంచల్ కూడా జైలుకు తరలించారు. 5 గంటల 40 నిమిషాల కల్లా అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఎటకెలకి ఈ బెయిల్ మంజూరు తర్వాత ఆయన అయితే ఓవరాల్ గా ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ఎటువంటి సినారియో జరిగిందనేది. ఇక్కడ చూడండి 12 గంటల 15 నిమిషాలకి అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి మనం చూస్తున్నాం. ఆయన కొంత ఎమోషనల్ మూమెంట్స్ అక్కడ క్యారీ చేస్తున్నారు. తన భార్యకి చాలా ప్రేమగా ఎమోషనల్గా ఆయన చివరిగా తన బుగ్గపై ముద్దు ఇచ్చి వెళ్ళారు. చాలా ధైర్యంగా కూడా చెప్పారు. ఇక్కడ స్టార్ట్ అయిన సినారియో కాస్త 1 గంట కల్లా చిక్కడపల్లి పిఎస్కి చేరుకున్నారు. ఇక్కడ 12 గంటల 15 నిమిషాల ప్రారంభమైనటువంటి ఈ సినారియో 1 గంటకి చిక్కడపల్లి పిఎస్కి చేరింది. చిక్కడపల్లి పిఎస్కి అల్లు అర్జున్ తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆయన రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం అవన్నీ రెడీ చేసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని గాంధీ ఆసుపత్రి తరలించారు. ఇది గాంధీ హాస్పిటల్ సినారియో 2 గంటల 51 నిమిషాలకి. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షల తదనంతరం నాంపల్లి కోర్టు తరలించారు. నాంపల్లి కోర్టుకు వెళ్ళినటువంటి ఆ విజువల్స్ ఇక్కడ చూస్తున్నాం. 3 గంటల 15 నిమిషాలు మీరు చూడండి. ఇక్కడ 12 గంటల 15 నిమిషాలు, 1 గంట 15 నిమిషాలు, 2 గంటల 15 సుమారుగా 50 నిమిషాలు, ఇవన్నీ కూడా కేవలం 1 అవర్ డిఫరెన్స్ మాత్రమే. ఒక 4-5 గంటల్లోనే ఇక్కడ ఫస్ట్ సినారియో 12 గంటలకు మనం ప్రారంభమైంది అనుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ సమయం 8 కా వస్తోంది. 8 గంటలకు ఆయనకు బెయిల్ వచ్చేటట్టుగా ఆయన దాదాపుగా బయటకు వచ్చేసారు ఇక అక్కడ చెంచల్ కూడా జైలు నుంచి. సో ఈ నేపథ్యంలో ఇది చాలా వేగంగా జరిగిపోయింది. ప్రతి గంటకి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించే విధంగా పుష్ప
అండ్ తగ్గేదిలాంటిగానే ఒక హై డ్రామాని చోటు చేసుకుంది. ఈ హై డ్రామా ఈరోజు పెద్ద ఎత్తున కూడా కొంత ఆందోళన కలిగించింది. అభిమానులు పెద్ద ఎత్తున చెంచల్గూడ జైలుకు చేరుకోవడం కానివ్వండి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకోవడము, ఆయన ఇంటికి చేరుకోవడం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తలపించింది. ఏదేమైనా కూడా ప్రస్తుతం అల్లు అర్జున్కి బెయిల్ రావడం అనేది ఆయనకు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ పూర్తి సినారియో గంటకి సినిమాను తలపించేటువంటి ఈ సినారియో మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని అల్లు అర్జున్ పైనటువంటి ఈ కేసుని, ఈ అరెస్ట్ పర్వాన్ని, ఎటకేలకు బెయిల్ని ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.